అర్జునుడు పాండురాజు కుమారుడిగా పెరిగినప్పటికీ ఇంద్రుడే అతని బయోలాజికల్ ఫాదర్. ఎందుకంటే ఇంద్రుడి అనుగ్రహంతోనే అర్జునుడు కుంతీదేవికి పుడతాడు. ఒకనాడు అర్జునుడు ఇంద్రలోకానికి ఇంద్రుడిని కలవడానికి వెళ్తాడు. అక్కడ అప్సరసల్లో ఒకరైన ఊర్వశి అర్జునుడి అందాన్ని, అర్జునుడి బలాన్ని చూసి అతన్ని ప్రేమించి తనను మోహింపమని కోరుతుంది. కానీ అర్జునుడు ఊర్వశి కోరికను నిరాకరిస్తాడు. కారణం అర్జునుడి పూర్వీకులకు వంశాభివృద్ధికై ఊర్వశి సహాయం చేస్తుంది. కావున అర్జునుడు ఊర్వశిని మాతగా భావించి తన కోరికను నిరాకరిస్తాడు. ఊర్వశి తన ఒక అప్సరసని, అప్సరసలకు ఎటువంటి బంధుత్వాలు ఉండవని, వెంటనే తన కోరికను నెరవేర్చమని హెచ్చరిస్తుంది. బంధుత్వాలకు కట్టుబడి ఉన్న అర్జునుడు ఊర్వశి కోరికను నెరవేర్చలేనని సమాధానమిస్తాడు. కోపంలో ఉన్న ఊర్వశి అర్జునుడు నపుంసకునిగా మారాలని శపిస్తుంది. ఇంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చి ఊర్వశిని శాపాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతాడు. కానీ అర్జునుడు ఊర్వశిని గౌరవించి తన శాపాన్ని స్వీకరిస్తాడు. ఇంద్రుడు అర్జునుడు కోరుకున్నప్పుడు మాత్రమే శాపం ఫలించేలాగా అర్జునుడికి ఒక వరం ఇస్తాడు. పాండవులు కౌరవులతో జోదం ఆడి తమ రాజ్యాన్ని కోల్పోతారు. దానితో పాటుగా 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని కూడా స్వీకరిస్తారు. 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న పాండవులు అజ్ఞాతవాసంలోకి అడుగు పెడతారు. సంవత్సరం పాటు కౌరవులకి దొరకకుండా పాండవులు అజ్ఞాతంలో అంటే మారువేషాల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ సంవత్సర సమయంలో పాండవులను కౌరవులు గుర్తుపట్టినట్లయితే మరలా 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. పాండవులు కౌరవులు గుర్తుపట్టకుండా తమ వేషాలను, పేర్లను మార్చుకొని విరాట రాజు యొక్క రాజ్యమైన మత్స్యరాజ్యంలో జీవిస్తూ ఉంటారు. ధర్మరాజు కంకుబొట్టిగా, భీముడు వలల మహాశయునిగా, నకులుడు తంత్రేయపాలుడిగా, సహదేవుడు తామగ్రంథిగా, ద్రౌపది మలినిగా పేర్లను మార్చుకుంటారు. ఈ సమయంలోనే అర్జునుడు తనకున్న శాపాన్ని ఉపయోగించుకొని నపుంసకునిగా మారతాడు. అర్జునుడు నపుంసకునిగా మారిన తర్వాత శ్రీకృష్ణుడే అతనికి బృహన్నల అని పేరు పెడతాడు. అర్జునుడు బృహన్నలగా మారి విరాట రాజు యొక్క కూతురు ఉత్తరకు నాట్యం నేర్పిస్తూ సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉంటాడు. ఊర్వశి ఇచ్చిన శాపాన్ని వరంగా మలుచుకొని తనకు అవసరమైన పరిస్థితుల్లో ఆ శాపాన్ని మార్గంగా మార్చుకొని విజయాన్ని అందుకుంటాడు అర్జునుడు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది మ్యాటర్.